నమస్తే అండి. మనము ఈరోజు మనకు వాస్తులో ముఖ్య పాత్ర వహించే ఈ నడకలనేది ఏ విధంగా ఉండాలనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ నడకలనేది ప్రధాన పాత్ర పోషిస్తాయండి ఈ వాస్తులో మాత్రం. చాలామంది ఇవి తెలియక ఎలా పడితే అలా డోర్లు పెట్టేసుకొని, ఎలా పడితే అలా గేట్లు పెట్టేసుకొని వాళ్ళకిష్టం వచ్చినట్లు నడుస్తా ఉంటారు. ఇది చాలా తప్పండి. ఎప్పుడు కూడా ఎటువైపు మెయిన్ రోడ్ ఉంటుందో అటువైపు మాత్రమే సింహద్వారం పెట్టినప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదండి. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే ఈ దక్షిణ పడమర సింహద్వారం పెట్టాలంటే చాలా మంది భయపడతా ఉన్నారు. అక్కడ నుంచి ఏదో మనకు పెద్ద ఇబ్బంది కలుగుతుంది, ఏదో ఘోరం జరిగిపోతుందని చాలా మంది, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక్కొక్క విధంగా చెప్పడంతో వీళ్ళు ఇలా భయపడేసి అక్కడ డోర్లు పెట్టడం లేదు. ఓన్లీ ఉత్తరము లేదా తూర్పు ఈ దిక్కుల్లో మాత్రమే డోర్లు పెడుతున్నారు. ఇది కాదండి మనకి కావాల్సింది. ఎప్పుడైనా సరే ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు సింహద్వారం అనేది చాలా ముఖ్యమండి. అలా పెట్టుకున్నప్పుడు మనకు నడకలు చక్కగా సాగుతాయండి ఇంట్లోకి. అలా కాకోకుండా ఈ దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు తూర్పున సింహద్వారం పెట్టేస్తారు. ఈ విధంగా దక్షిణ ఆగ్నేయంలో గేట్ పెడతారు. అలాగే లోపలికి వెళ్ళి ఎడం చేయి భాగంతో లోపలికి తిరగడం, దీన్ని హీనబాహు ప్రవేశం అని అంటా ఉన్నాం మనం. కాబట్టి ఇటువంటి నడకలు ఎప్పుడు కూడా మన ఇంటిలోకి వెళ్ళకూడదండి. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత మనము బెడ్రూమ్స్ లో కానీ లేదా కిచెన్ లో ఏ విధంగా వెళ్ళినా ఇబ్బంది లేదండి. ఇంటి లోపల మెయిన్ నడకలు మనకి మెయిన్ సింహద్వారంలోకి ఎలా మనము ఎంటర్ అవుతా ఉన్నాం లోపలికి, ఇది ఒక్కటి గమనించండి ప్రతి ఒక్కరు. కాబట్టి ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు సింహద్వారం పెట్టుకోండి. మీకు నడకలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, చక్కగా వాస్తు కుదురుతుంది. ఇది ఇలా పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. దయచేసి మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హీనబాహు ప్రవేశం కాకుండా పూర్ణబాహు ప్రవేశంతో ఇంట్లోకి వెళ్ళడం చాలా మంచిదండి. లేదా ఉత్సాహ ప్రవేశం, ఇవి రెండు చాలా మంచి చేస్తాయండి మనకు. ఇది ఒక్కటి గమనించండి. థ్యాంక్ యూ సో మచ్.